హాయ్ అమిగోస్, ఈరోజు వీడియో వచ్చేసి క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్. సో క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ సర్వీస్ అంటే చిన్న వ్యాపారులకు డబ్బు ఎలా తిరుగుతుందో ఈ వీడియోలో మనం పూర్తిగా చెప్పి ఈ యొక్క బిజినెస్ని కూడా మనం ఐడియాగా మార్చుకోవచ్చు. సో చాలా చిన్న చిన్న వ్యాపారులు లాభం ఉన్నా సరే కూడా కొన్నిసార్లు వాళ్ళ యొక్క బిజినెస్ అనేవి మూసేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు తెలుసా మీకు? సో దాన్నే డబ్బు తిరగకపోవడం అని కూడా అంటారు. సో సేల్స్ ఉన్నాయి, కస్టమర్స్ ఉన్నారు, కానీ క్యాష్ చేతిలో లేదు. సో ఇదే ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చే బిజినెస్ ఐడియా. సో క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ సర్వీస్. సో ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్. సో చిన్న వ్యాపారులకు పరిస్థితి ఇలా ఉంటుంది. అది ఎలా అంటే, సరుకు అమ్మం కానీ డబ్బు ఇంకా రాలేదు, సరఫరాదారుకి ఇవ్వాలి కానీ క్యాష్ లేదు, ఈఎంఐ ఉంది, రెంట్ ఉంది, శాలరీ లేదు. సో అంటే లాభం పేపర్ మీద ఉంది కానీ రియల్ క్యాష్ చేతిలో లేదు. ఇదే చోట బిజినెస్ ఫెయిల్ అవుతుంది. సో వాట్ ఈజ్ ఫ్లో అంటే, ఫ్లో మేనేజ్మెంట్ అంటే, సో క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, డబ్బు ఎప్పుడు లోపలికి వస్తుంది, డబ్బు ఎప్పుడు బయటికి వెళ్తుంది, దీనిని ప్లాన్ చేయడం. అర్థమవుతుంది కదా? సో డబ్బు ఎలా లోపలికి వస్తుంది, ఎలా బయటికి వెళ్తుంది అనేది మనం ప్లాన్ చేయడాన్ని క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ అంటారు. లాభం చేయడం కాదు, క్యాష్ మూవ్మెంట్ చూడటం. లాభం అనేది చూడడం కాదండి, క్యాష్ మూవ్మెంట్ అనేది చూడాలి మనము. సో మన సర్వీస్ ఏంటి అంటే, ఈ బిజినెస్లో మనం ఎలా చేసి డబ్బు సంపాదించాలంటే, బిజినెస్ ఓనర్ దగ్గరకు మీరు డీటెయిల్స్ తీసుకుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ తీసుకుంటారు. డైలీ సేల్ ఎంత, పెండింగ్ పేమెంట్స్ ఎంత, సో మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అని చూస్తారు. ఒక సింపుల్ షీట్లో ప్లాన్ చేస్తారు. ఈ వారం ఎంత క్యాష్ వచ్చింది, ఈ వారం ఎంత క్యాష్ బయటికి వెళ్ళింది. ఓకే, సో అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ చూస్తారు మీరు. సో పేమెంట్ డైలీ డిలే వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు వాళ్ళకి. ఓకే, మీరు అకౌంటెంట్ కాదు, మనీ ప్లానర్. అర్థమైంది కదా? సో బిజినెస్ ఓనర్ అంటారు మీతో, బ్రో లాభం ఉన్నా డబ్బు ఎందుకు ఉండట్లేదు అని చెప్పేసి అంటాడు. మీరు చెప్తారు, ఏం చెప్తారంటే, మీరు 60 రోజులు క్రెడిట్ ఇస్తున్నారు. ఓకే, మీరు 60 రోజులు క్రెడిట్ ఇస్తున్నారు, కానీ బిల్స్ 30 రోజుల్లో చెల్లిస్తున్నారు. అందుకే క్యాష్ బ్లాక్ అవుతుంది. ఓకే, సో ఇదే మీ వాల్యూ అండి. సో ప్రైజింగ్ అండ్ ప్రాఫిట్. మీరు ఈ సర్వీస్కి మీరు ఛార్జ్ ఎంత చేయొచ్చు అని అంటే, 1500 నుంచి 5000 కూడా చేయొచ్చు ఫర్ మంత్కి. ఓకే, సో ఒక షాప్కి కూడా మీరు ఇంత ఛార్జెస్ చేయొచ్చు. లేదు ఇలా మీరు ఒక 5 షాపులు అయితే మీకు ఉన్నాయంటే, సో 10,000 నుంచి 15,000 వరకు ప్రతి నెల కూడా సంపాదించుకోవచ్చు. నో ఇన్వెస్ట్మెంట్, నో స్టాక్, నో రిస్క్. ఓకే, సో హూ ఆర్ యూ క్లయింట్స్ అంటే, మనకి ఎవరు క్లయింట్స్ అనేది ఎక్కువగా వస్తారు అంటే, కిరాణా షాప్ వాళ్ళు, లేదా హోల్సేల్ డీలర్స్, లేదా మెడికల్ స్టోర్స్, లేదా స్మాల్ మ్యానుఫ్యాక్చరర్స్ బిజినెస్ సంబంధించిన వాళ్ళు, లేదా సర్వీస్ సెంటర్స్. సో అందరికీ క్యాష్ ఫ్లో ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఫైనల్ మనం చెప్పే అడ్వైజ్ ఏంటంటే ఫ్రెండ్స్, సో చిన్న వ్యాపారులు ఉంటారు కదండి, ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ లాస్ కాకూడదు. అంటే మనం అనేది లాస్ చేయకుండా, చిన్న వ్యాపారులకు లాస్ అవ్వకుండా మనమైతే క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్ని తగ్గించాలి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే వాళ్ళకు ఎప్పుడు డిమాండ్ బాగా ఉంటుందండి. ఓకే, క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ సర్వీస్ అంటే సైలెంట్ బట్ పవర్ఫుల్ బిజినెస్ మెథడ్. ఓకే, డబ్బు ఎంత వచ్చిందో ముఖ్యం కాదు, మనకి ఎప్పుడు వచ్చిందో ముఖ్యం డబ్బు అనేది. ఓకే, సో కావాలంటే నెక్స్ట్ స్టెప్గా ఇదే టాపిక్ నేను మీకు కావాలి అనుకుంటే కింద నాకు కామెంట్ చేయండి. ఓకే, క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ అంటే చిన్న వ్యాపారస్తుల దగ్గర కానీ ఎలాంటి వాళ్ళ దగ్గర కానీ మనమైతే మనీ అనేది ఎలా బయటికి వెళ్తుంది, ఎలా లోపలికి వస్తుంది అనేది చెక్ చేయటం. ఓకే, వాళ్ళు 60 రోజులకు బిల్లులు 30 రోజుల్లో చెల్లించడం అనేది అక్కడ లాస్ అవుతుంది. కాబట్టి మీరు దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనీ ప్లానింగ్ అనేది ఇవ్వడం ద్వారా డబ్బు అనేది సంపాదించుకోవచ్చు. ఓకే, సో వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్